వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. నంద్యాల టౌన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్. 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న నంద్యాల పోలీసులు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నంద్యాల ఎస్డిపిఓ ఎం జావలి ఐపీఎస్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాంజా మరియు ఇతర డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఆపరేషన్ వజ్ర ప్రహారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 1 టౌన్ సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది ఈ గాంజా అక్రమంగా రవాణా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్నటి దినంన సాయంత్రం 5 గంటలకు జగజ్జని నగర్ చెరువు కట్ట దగ్గర మల్లెలమ్మ గుడి దగ్గర 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి వివరాలు దాసరి కళ్యాణ్, మందాపురం మనోహర్. ఇద్దరు బయటపేటలో నివాసం ఉంటున్నారు. వారిద్దరి దగ్గర నుంచి 2 కిలోల గాంజా అలాగే 2 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు మామూలుగా గాంజా తాగడం అట్లాగే మద్యం సేవించడం ఇట్లాంటి చెడు అలవాట్లకు లోనయ్యి వైజాగ్ వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా అరకులో వీళ్ళు కొద్ది రోజుల క్రితము వైజాగ్ వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న అరకుకి వెళ్ళి అక్కడ తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఒక 2 కేజీల గాంజా కొనుగోలు చేయడం జరిగింది. కేజీ 4,000 రూపాయలకి కొనుగోలు చేసి నంద్యాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామనేసి వీళ్ళ వద్ద పెట్టుకోవడం జరిగింది. ఈ అమ్ముదాం అనుకునే క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. అట్లాగే వీళ్ళు ఈ తెచ్చిన గాంజాని కూడా చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి 100 గ్రాముల ప్యాకెట్ వచ్చేసి 2,000 రూపాయలకి అట్లా అమ్మి వాళ్ళు లాభం చేసుకుంటారు. సో దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ నిందితుల్ని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేశారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే వాళ్ళ సిబ్బందిని అభినందిస్తున్నాము. అట్లాగే ఈ గాంజాయి ఎవరన్నా అమ్ముతున్నారు లేకపోతే కొంటున్నారు అంటే దయచేసి పబ్లిక్ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు సమాచారం ఇవ్వండి. అట్లాగే మాకు ఎవరు సమాచారం ఇస్తున్నారు అనేది మేము అత్యంత గోప్యంగా ఉంచుతాము, బయటకి ఎవరికి తెలియకుండా. సో నిర్భయంగా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియజేయచ్చు. అండ్ అట్లాగే ఇలాంటి వ్యసనాలకు దయచేసి స్టూడెంట్స్ కానీ లేకపోతే యూత్ కానీ ఎవరైనా సరే ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి. వన్స్ వీటి బారిన పడితే బయటపడడం చాలా కష్టమవుతుంది. అట్లాగే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము పట్టుకోవడం కూడా జరుగుతుంది. సో అందరూ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి.